హాయ్ అందరికీ. ఇక్కడ ఈ క్యాండిల్స్ చూసారు కదా, ఇవి నేను ఇంట్లో చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఈజీనే. ఇంట్లో పాతవి ఉంటాయి కదా, ఏమన్నా బర్త్డేకి లేదా కరెంటు పోతే వాడుకోవచ్చు అనేసి తీసుకొని వస్తాం కదా, అవి విరిగిపోతాయి. ఒక్కొక్కసారి విరిగిపోయినప్పుడు వేస్ట్ అయిపోతుంది. ఏం చేయలేము వాటిని. నిలబెడితే కూడా నిలబడవు. ఈ విధంగా బెండ్ అయిపోతుంది అనమాట. అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. ఆల్రెడీ నేను క్యాండిల్స్ బయట తీసుకుని వచ్చా, ఈ చిన్నవైతే వాడేశాను. వాటిలో ఇవి వేసి చేయొచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఈ లోపల ఇది ఉంటుంది కదా, ఇవన్నీ తీసేయండి. తీసేసి పడేయాలి, వీటితో అవసరం ఉండదు. ఇవి చిన్న క్యాండిల్స్ నేను వాడాను ఆల్రెడీ, ఇవి ఖాళీ అయిపోయినాయి. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఈ విధంగా ఒక చిన్న, అంటే పాతది ఏదైనా కప్పు ఉంటుంది కదా వాడంది, అది తీసుకొని చిన్న గిన్నెలో లేదా కడాయిలో నీళ్లు పోసి ఈ విధంగా వేడి చేయండి. డైరెక్ట్గా అయితే చేయకూడదు. ఇలా చేస్తే మెల్లగా కరుగుతుంది ఆ క్యాండిల్ మొత్తము. ఇక్కడైతే ఈ ఉప్పు నీళ్ళకు ఆ కడాయి మొత్తం చుట్టూ ఇలా అయిపోయింది. అది కడిగితే వెళ్ళిపోతుంది, అదేం కాదు. అందుకే నేను చెప్పాను పాతది ఏదైనా ఉంటే తీసుకోండి అనేసి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కరిగిపోయింది క్యాండిల్. ఇందులో ఈ దారాలు ఉన్నాయి కదా, ఇవి అస్సలు ఉపయోగం ఉండదు, పడేసేయండి. మనకి ఇంట్లో ఒత్తులు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా తీసుకొని ఏదైనా పేపర్ మధ్యలో ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా అనుకోండి టైట్గా. నేనైతే అగ్గిపెట్టి ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. పేపరు కొంచెం మందంగా ఉంటుందనేసి ఈ విధంగా ఆ ఒత్తి అనేది మిడిల్లో పెట్టి, ఇది ఉంటుంది కదా క్యాండిల్ది, ఇది నెమ్మదిగా వేయండి. అది కొద్దిగా వేడిగా ఉంటుంది, చేయి మీద పడుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటికీ పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు అది ఆరిపోతేనే ఈ పేపర్ని తీసేయండి. అంతే, చాలా ఈజీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. వేస్ట్ అవ్వకుండా క్యాండిల్స్. అలాగే మనం వాడింటాం కదా వేరే క్యాండిల్వి, ఇవి చిన్నవి, అవి కూడా పడేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సాయంకాలం వెలిగిస్తాను నేను. చూసారు కదా ఎంత బాగా వెలుగుతుందో. నేనైతే ఇలా చేశాను, ఎందుకు వేస్ట్ చేయడం అని ఫస్ట్ టైం ట్రై చేశాను. సక్సెస్ అయింది. నాకైతే బాగా నచ్చింది, వేస్ట్ అవ్వకుండా ఇలా అయింది కదా అని. కానీ ఇంకొకటి, ఇవన్నీ దేవుని దగ్గర పెట్టద్దండి. ఏదైనా గోడ పైన లేదా ఇలా కిటికీలో అలా డెకరేషన్ కోసం పెట్టుకోవచ్చు అంతే. నేనైతే దేవుని దగ్గర గడప దగ్గర పెట్టాను. అవి గడప దగ్గర ఇలా మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అవి పెడతాను. ప్రతిరోజు మార్నింగ్ సాయంకాలం పెడతాను. ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు పెడతాను. నేను ఇలా పూజ చేసుకుంటాను. ఇంకొకటి, ఇక్కడ ఇది నేను తీసుకొని ఒక 2 ఇయర్స్ అవుతుంది. బాక్స్ బాగా హెల్ప్ అవుతుంది నాకు. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నా. ఇలాంటివి తీసుకోండి అబ్బా. అస్సలు బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి అయితే పగిలిపోతూ ఉంటాయి కదా, ఇలా ఉంటే బాగుంటుంది. మనకు ఏదన్నా కావాలంటే కూడా నీట్గా కనిపిస్తుంది. ఏదైనా తీసుకోవాలంటే కూడా ఏదైనా బాక్స్లో పెడితే నీట్గా ఉండదు, పగిలిపోతూ ఉంటాయి కదా. నాకైతే ఇది బాగా యూస్ అయింది. ఇది తీసుకొని 2 ఇయర్స్ అయింది. అప్పుడు రేటు కూడా ఒక 300 లేదా 250 మధ్యలో ఆ రేట్లో పడింది. నాకు గుర్తు కూడా లేదు. ఇవైతే వాడను కూడా లేదు, అలాగే పెట్టి పెట్టి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి చాలా బాగా నచ్చినాయి నాకు. ఇవైతే మా అన్న కూతురు చేసింది అది. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ ఒక వీడియోలో చూపించాను నేను, దీపావళికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చారని. మొత్తం 12 డజన్లు 3 కలర్స్ తీసుకున్నాను నేను. నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టమే. అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎక్కువగా తీసుకుంటాను, వాళ్ళు పెడితే మంచిదనేసి. ఈ విధంగా మొత్తం సర్దేస్తున్నా. పాతవన్నీ తీసి పక్కన పెట్టేస్తా. ఈ కొత్త వచ్చినప్పుడు ఇవన్నీ తీసి ఆ బాక్స్లో పెట్టేస్తాను. అలా అనేసి పాతవేం వేస్ట్ అవ్వదు, అవి కూడా వాడుకుంటాను. అవేమీ ఇరిగిపోలేదు కదా. ఈ బ్యాంగిల్స్ నేను ఊర్లో హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. బయట అయితే డజన్ ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా రేట్ బాగా పెరిగిపోయింది. అంటే ఒక 70-80 అలా చెప్పినారు నాకు. తగ్గించుకోమంటే ఎక్కువ తీసుకుంటాం, తగ్గించుకోమంటే అస్సలు తగ్గించుకోలేదు. తగ్గిస్తే ఒక 5 రూపీస్ తగ్గిస్తామన్నారు. కానీ హోల్సేల్లో నాకు ఇవి డజను 45 రూపీస్ పట్టింది. చాలా తక్కువ అనిపించింది. అస్సలు ఎంత బాగుండే తెలుసా కలెక్షన్స్. షాప్ మొత్తం బ్యాంగిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఒక వీడియో కూడా తీశాను, చూడండి, నా ఛానల్ పెట్టాను. ఇక్కడ పాతగా ఉన్నాయి కదా గాజులు, వాటిని అన్నిటిని ఈ విధంగా కట్టేశాను. ఇదంతా ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఏదైనా కావాలన్నప్పుడు తీసుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది కదా. మరి మీకు నచ్చాయా? మీకేం నచ్చాయి ఈ కలర్స్లో? నాకైతే ఈ కలర్స్ మొత్తం నచ్చాయి. అసలు అమ్మాయిలకు ఎవరికైనా మట్టి గాజులు నచ్చుతాయి. ఇక్కడ నిమ్మకాయలు నేను ఏ విధంగా స్టోర్ చేస్తానో జ్యూస్ చూడండి. చాలా వరకు, అంటే ఒక 30 కాయలు అట్లా ఏమో తీసుకొని వచ్చాను ఊరు నుంచి వచ్చేటప్పుడు. కొన్ని వాడేశాను. ఇంకా ఇవన్నీ జ్యూస్ చేసి స్టోర్ చేద్దామనేసి బయట తీసాను. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని జ్యూస్ని అంతా ఒక గిన్నెలో పిండేసుకోవాలి. ఇవి చూసారు కదా, మొత్తం తీసేసాను జ్యూస్ మొత్తము. ఒక గ్లాస్కి వచ్చిందంతే, పర్లేదు. కొంచెం పచ్చికాయలు అయినా వచ్చింది. ఈ విధంగా ఫుల్గా అంటే నింపేయకూడదు, ముక్కాలు భాగం వేయాలి.
ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కింద పడిపోతుంది కదా, అందుకనేసి నేనైతే ఈ విధంగా స్టోర్ చేస్తాను. ఎక్కువ కాయలు తీసుకొని వచ్చినప్పుడు పులుసన్నం అంటే కొంత నిమ్మకాయ అన్నం కూడా అంటారు. అది చేసినప్పుడు వేడి అన్నంలో వేస్తే చాలు. అలాగే జ్యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవి చూసారు కదా, లాస్ట్ టైం వాడినవి. వీటినైతే నేను ఎండపెట్టి పొడి కొట్టేస్తాను. ఎందుకంటే ఇవి రాగివి ఉంటాయి కదా, పూజ సామాన్లు కానీ బిందె కానీ, అవి క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే విమ్ వేసి క్లీన్ చేస్తే చాలా ఫాస్ట్గా నీట్గా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ పూజ సామాన్లు అలాగే రాగి బిందె క్లీన్ చేశాను. నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఏ విధంగా చేస్తానని. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు.